హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ 2 రోజులుగా ఐబొమ్మ గురించి, ఐబొమ్మ రవి గురించే మొత్తం న్యూస్ జరుగుతూ ఉంది. ఐబొమ్మ రవి అంత ఈజీగా ఎలా పట్టుబడ్డాడు, మా అందరి గుండెల్లో దేవుడు అని నార్మల్ ప్రజలు అంటుంటే, ఎంతైనా సైబర్ నేరగాడే అని చెప్పేసి పోలీసులు అంటున్నారనమాట. మొత్తానికైతే పట్టుబడ్డాడు. మరి ఇప్పుడు ఏం చేయబోతుంది, చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అతని మీద, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ సుభాషిణి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే, బాగున్నారా? సో ఐబొమ్మ రవి, హీ ఈస్ ద టాపిక్ రైట్ నౌ. చాలా సంవత్సరాలుగా ఐబొమ్మలో అందరూ సినిమాలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు యువత అయితే చాలామంది ఉన్నారు. కొన్ని వేల సినిమాలు, బాలీవుడ్ సినిమాలు, టాలీవుడ్ సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి కూడా న్యూస్ ఉంది. సో ఇప్పుడు చట్టం మొత్తానికైతే పట్టుకుంది. ఏం చేయబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే చట్టం పట్టుకోవడానికి రెండు విధాల అవకాశం. ఒకటి, ఎథిక్స్తో చేసే ప్రాసెస్ని, ఏదైనా ఐటీ ప్రాసెస్ కానీ సైబర్ క్రైమ్ కానీ దాంట్లో ఎథిక్స్ రూపకంగా వెళ్తే ఒకలాగా ఉంటుంది. నాన్ ఎథిక్స్ తీసుకొని ఇంకా నేనే బాస్ని, నన్ను ఎవరేం చేస్తారు, అసలు మీరెంత, మీ బతికెంత అని ఒక క్వశ్చన్ ఒక గవర్నమెంట్ లెవెల్లో అడిగినప్పుడు దాని మీద చాలా అంటే హర్ట్ అనే కాదు, దిస్ ఆర్ రూల్ ఆఫ్ లా. యాక్చువల్గా ఎప్పుడో చేయవలసింది. బట్ ఏంటంటే ప్రాసెస్లో ఎవిడెన్స్ గ్యాదరింగ్ అనేది చాలా మటుకు అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ సైబర్ క్రైమ్కి చాలా ఎవిడెన్స్ అవసరం ఉంటుంది. ఐటీ యాక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ కంప్యూటర్, ఫోన్. అసలు డౌన్లోడింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా కాపీయింగ్ చేస్తున్నారు, ఎలా ఎక్కడి నుంచి మెటీరియల్ని గ్యాదర్ చేస్తున్నారు, ఎవరిది గ్యాదర్ చేస్తున్నారు, ఎంతమందిది గ్యాదర్ చేసిండ్రు. బికాజ్ ఒక నెదర్లాండ్ నుంచి, ఒక వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి తీసుకురావడం అని అంటే ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ షెడ్యూల్. అండ్ అతని మీద కూడా గవర్నమెంట్ షుడ్ డూ ఎక్స్పెండిచర్. ప్రైవేట్ వాళ్ళు మేము పెట్టుకుంటాము తీసుకురండి అంటే కుదరదు కదా. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ మోర్ ఇంపార్టెన్స్. దాని మీద లెటర్స్ కరస్పాండింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళిన వ్యక్తి మీద కూడా లెటర్ కరస్పాండింగ్ కావాలి, అక్కడ నుంచి తేవాలి. చాలామంది అరే వేరే కేసెస్ మీద ఇంతే ఇంపార్టెన్స్ ఇస్తే ఎంత బాగుంటుంది అన్నది కూడా తీసుకొస్తారు. బికాజ్ ఇట్స్ ఆల్ ద థింగ్ ఆఫ్ పిక్చర్ మూవీస్ మీద, పైరసీ మీద జరుగుతున్న వ్యవహారం. పైరసీ ఈజ్ నాట్ ఎ కామన్, అంటే ఇప్పుడు మనకేది మామూలుగా ఉన్న విషయమే కాదు. ఇంతకు ముందు నుంచి కూడా ప్రతి సినిమా తీసిన వ్యక్తులు పైరసీని పట్టుకోవడానికి ట్రై చేయడం కానీ, అలా చేయడం జరిగింది. చేయలేదన్నది ఎక్కడ లేదు. ఎందుకంటే చాలా డిస్ట్రిక్ట్స్లలో వాళ్ళ మీద కేసు బుక్ చేయడము, తర్వాత విత్డ్రా కావడము. ఏదో అంటే స్టార్టింగ్ కొంచెం ఏంటంటే ఒక లేదు మేము చేసింది, మేము పిక్చర్ తీసింది మీకోసమే కదా అని ప్రొడ్యూసర్ లెవెల్లో హీరోస్ వాళ్ళు అందరు ముందుకు వచ్చి చెప్పడము. పబ్లిక్లో ఎట్లా అంటే ఇంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత ఎవరో చాటుగా ఉండి పర్సనేషన్ అంటే వేరే ముఖాలు పెట్టుకొని అదంతా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పబ్లిక్లో ఇట్లా పైరసీ చేయడము, దొంగదారిన దెబ్బ కొట్టడం అని అంటే ఇదే అవుతుంది అన్నది అలా ఒక ఉద్దేశం, ఒక సరౌండింగ్స్లో తీసుకురావడం జరిగింది. బట్ ఎనీథింగ్ ఏది ఉన్నా కానీ రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది, మామూలుగా మనము కామన్గా మనం ఇంట్లో ఒకవేళ అతనే మన ఇంటి మనిషి అయితే మనం ఏం చేస్తాము, అరే తప్పించుకుంటే ఎట్లా బాగుంటుంది, ఏం చేయాలి, ఎందుకురా ఇట్లా చేసినావు అని చెప్పి ఏదో ఒకటి మనము మారల్గా బేసిక్గా మనము ట్రై చేస్తాము. కరెక్ట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్ ఆఫ్ లా, పోలీస్ స్టేషన్కి వచ్చింది, జైల్ వరకు వచ్చింది, ఆ కంటెంట్స్ని ఆ యొక్క సబ్జెక్ట్ పూర్తి స్థాయిలల్లో లాకి సంబంధించింది. నువ్వు రూల్ బ్రేక్ చేసినావు అనుకో, యు ఆర్ ద ఎవరు నువ్వు అన్నప్పుడు యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ సిటిజన్గా ఉన్నప్పుడు, ఈ కంట్రీలో నువ్వు ఈ సిటిజన్గా ఉన్నప్పుడు నువ్వు రూల్ని ఎలా అధిగమిస్తావు? అది ఏదైనా సరే, నువ్వు నీకు ప్రొడ్యూసర్స్ చేసే పని నచ్చలేదు, అలా అని నువ్వు పైరసీ చేసింది కూడా ఎవరికి నచ్చద్దు కదా. అవును, వాళ్ళు రూల్ బ్రేక్ చేసిండు, నువ్వేం చేయాలి, చట్ట ప్రకారం వెళ్ళాలి. బట్ నువ్వు దాన్ని కూడా ఛాలెంజింగ్ చేస్తున్నావు. నువ్వు చేయడమే తప్పు చేసినావు, దాన్ని నువ్వు రూల్ పూర్తిగా చట్టాన్ని, ఐటీ యాక్ట్ని మొత్తం టోటల్గా అతని హ్యాండ్స్లోకి క్యాప్చర్ చేసుకున్నాడు. అంటే
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఏమంటారంటే అంతంత ఖర్చు పెట్టి మేము సినిమా చూడలేము, అలాంటప్పుడు ఈయన 5 రూపాయలకి మాకు సినిమా ఇస్తే ఇక్కడే బాగుంది కదా. మళ్ళీ 5 రూపాయలు వేసుకుంటే చుక్క చుక్క సముద్రం అయిపోతుంది కదా అండి. ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా. బట్ ఈయన ఫ్యామిలీకి అయితే 5 రూపాయలే కదా అవుతుంది ఖర్చు. అంటే ఒక్క ఫ్యామిలీని మనం చూస్తున్నాం, కానీ అన్ని ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ అయినప్పుడు అది కూడా కోట్ల రూపాయలతోనే సంపాదన ఉంటుంది. యూ కాంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నేను 5 రూపాయలే పెడుతున్నా, నా పక్క ఇంట్లో 5 రూపాయలు పెడుతున్నా, నా ఇంట్లో 5 ఉన్నాము, 25 రూపాయలు కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు ఫోన్లో చూడడం వేరు, టీవీలో చూడడం వేరు, థియేటర్లో వెళ్ళి చూడడం వేరు. ఆనందాన్ని ఏ విధంగా తీసుకుంటావు అన్నది దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యూ. కొన్ని లక్షలు ఖర్చు పెట్టని, 10 రూపాయలు ఖర్చు పెట్టని, ఇట్స్ ఆల్ ద అమౌంట్. ఏది చేసినా కానీ యు ఆర్ డూయింగ్ లాయల్ టు ద కంట్రీయా ఇల్లీగల్ అన్నది ఎప్పుడైతే తీసుకున్నప్పుడు నువ్వు ఇల్లీగల్ అవుతుంది కదా. దట్ టు యు ఆర్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అంటే ఎంత ఇది? అంటే నా దగ్గర ఒక 50 లక్షల మంది డేటా ఉంది, ఉండని ఏం చేసుకుంటావు? మిగతాది ఇంత అంటే జరగాల్సిన అన్యాయాలన్నీ కంట్రీలో జరుగుతున్నాయి, వాటి మీద నీ దృష్టి పెట్టు, నా ఐబొమ్మ మీద ఎందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడి. నీ దగ్గర 50,000 మందిది డేటా ఉన్నప్పుడు 50,000 మంది పైన నువ్వు కేసు వేసుకో. యూ వాంట్ టు బికమ్ మోర్ ఫేమస్ అన్నప్పుడు యూ గో విత్ లీగల్ ప్రొసీజర్తో వెళ్ళు. ఆయన ఎందుకు ఫేమస్ అవ్వాలనుకుంటాడు? ఆయనకి అవసరం లేదు, గమ్మన ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాడు. ఏది చేసుకున్నా కానీ నీలాంటి వాళ్ళే నువ్వు ఇంకో 100 మందిని తయారు చేసినావు అనుకో. ఈ చట్టం ఏం కావాలి, చట్టానికి ఉన్న పరిస్థితి ఏంటిది, చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల నీకొచ్చే లాభం ఏంటిది అన్నది నువ్వు కూడా చూసుకోవాలి. నీ జీవితం కూడా ఇంపార్టెంటే కదా. ఏ రోజైనా ఇప్పుడు దొంగ అంటే ఏ రోజైనా దొంగగానే మిగిలిపోతాడు. నువ్వు రాజులాగా బ్రతకదనుకుంటా, దొంగలాగా బ్రతకదనుకుంటే నీ దగ్గర ఉండాలి కదా. బట్ అంతమంది జనాలు ఆయన మెచ్చుకుంటున్నారు, ఆయన వాళ్ళందరికీ నచ్చుతున్నారంటే దాని అర్థం ఏంటి? అలా ఉండదండి. సి ఎనీథింగ్, నీకు 2 రూపాయల హార్లిక్స్ ఇచ్చి 10 రూపాయలు కొంటే నీకు 2 రూపాయలు ఫ్రీ అంటే 10 రూపాయలు కొని 2 రూపాయలు ఫ్రీ తీసుకుంటారు కదా చాలా మంది. అవును. దిస్ ఎ బిజినెస్ స్ట్రాటజికల్ వర్క్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పీపుల్. అయ్యో పాపం పేదవాళ్ళు కదా నేను 5 రూపాయలకే ఇస్తా అన్నది అతనిది ఏం అది ఏం కాదు. అతనికి కూడా ఇంటెంట్ ఉంది కదా, తన దగ్గర డబ్బులు లేకుంటే ఇంత వ్యవస్థని ఎట్లా హీ విల్ క్యాప్చర్ ఇట్. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే 50 రూపాయలు 100 రూపాయలు లేని ఆటోకి మనం వెళ్ళలేము. ఇప్పుడంటే బస్సెస్ కొంచెం ఫ్రీగా వచ్చినాయి, అయినా అది కూడా అధిగమించి మనం ఆటోలలో ఎక్కడో ట్రావెల్ చేస్తుంటాం. యూ షుడ్ హ్యావ్ ద మనీ కదా. నీకెక్కడి నుంచి వస్తుంది పని? అవును. ఇంత పెద్ద వ్యవస్థని 50,000 పైన అంటే అంత వ్యవస్థను క్యాప్చర్ చేస్తున్నావు అంటే నీకు డబ్బులు కావాలి, నువ్వు సంపాదన పరాలి. నువ్వు 5 రూపాయలకు అమ్ముకుంటున్నావు, 10 రూపాయలు, ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఇతను ఎలా పట్టుకోవాలనేదే కదా కాన్సెప్ట్. అది రూల్ చెప్తుంది. రూల్ కాబట్టి రూల్ పరంగా మనము వెళ్తే డెఫినెట్గా ఐటీ యాక్ట్ అవలంబిస్తుంది. దాన్ని 66 సెక్షన్ అండర్ సెక్షన్ 66 రెడ్ విత్ 43 ఉంది. దాన్ని 66 CD అన్నది కాన్సెప్ట్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ మ్యాలిషియస్ ఇంటెన్షన్తో, అంటే ఇంటెన్షన్ ఈజ్ రాంగ్, అది ఎథిక్స్కి ఏమాత్రమో ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్. కాబట్టి నాన్ ఎథికల్ పర్సన్గానే ఆయన మిగిలిపోయిండు, సైబర్ క్రైమ్గా అతను ఉన్నాడు. కాబట్టి ఎవరి ఓనర్స్ యొక్క పర్మిషన్ లేకుండా యూ కెనాట్ డౌన్లోడ్ ఎనీథింగ్. 1 పర్సన్ ఏదైనా సరే, పర్సనల్గా అయినా, బయట పిక్చర్ అయినా, మూవీ అయినా, ఏదైనా కానీ వీ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే ఉంది కదా నా ప్రైవసీని నేను ప్రొటెక్ట్ చేసుకునేదానికి. ప్రతి మూవీ ఒక ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక మూవీ తీస్తుంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ద ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తారు. అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకేంటి, కల్చరల్ కూడా మనకు రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కల్చరల్ రైట్స్ కింద వీళ్ళు మూవీస్ ఒక ఆర్టిస్ట్కి ఉత్సాహం అనేది తీస్తున్నారు. సో దీనికి మనం ఏంటంటే ఈ యొక్క యాక్ట్ ఏమని చెప్తుంది, ఎవరైతే మ్యాలిషియస్ ఇంటెన్షన్గా ఆ యొక్క మూవీస్ కానీ లేకుంటే ఏదైనా పర్సనల్ డేటాని వాళ్ళ అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళకు డెఫినెట్గా పనిష్మెంట్ అనేది ఉంటుంది. 3 years ఎబోవ్ ఉండొచ్చు. కొన్నిసార్లు అయితే 1 కోటి రూపాయలు కూడా అది ఫైన్ పడచ్చు. కొన్నిసార్లు అయితే 5 lakhs rupees కూడా ఫైన్ పడచ్చు. ఆల్రెడీ తన దగ్గర ఉన్న మనీ తీసేసుకున్నారు కదా.
ఏమైనా తీసుకొని అండి, జప్తు చేసుకున్నప్పుడు అదే కదా కోర్టుకి ఎవిడెన్స్. అదే కాకుండా హీస్ ఇంటూ ద గేమింగ్ యాక్ట్ కూడా పెట్టిరు కదా, సెక్షన్ 3 అండ్ క్లాజ్ 1 అండ్ క్లాజ్ ఐ కింద. సో దట్ ఆల్సో అమౌంట్స్ ఫర్ ఇల్లీగల్ ఆస్పెక్ట్ లోనే ఉంది. అది దాన్ని మనము బేస్మెంట్ గా తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు కూడా కొత్త యాక్ట్ ని కూడా బిఎన్ఎస్ కింద కూడా 337 సెక్షన్ కింద కూడా వేసిండ్రు. సో ఇవన్నీ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఎప్పుడైతే పురికొల్పుతున్నారో అతనికి పనిష్మెంట్ 7 years ఎక్స్టెండెడ్, అంటే బిఎన్ఎస్లో మీకు 7 years అప్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ 7 years ఉంది కన్విక్షన్. ఓకే. సో దీంట్లో ఏది కూడా ఈవెన్ గేమింగ్ యాక్ట్లో కూడా 1 year కన్విక్షన్ కూడా చూపిస్తున్నది. సో ఆయనకి ఏది కూడా కన్విక్షన్ లేని సెక్షన్స్ అయితే పెట్టలేదు. ఇంత ఎవిడెన్స్ గ్యాదరేషన్ చేసినా he will not be excused from the court of law. And definitely రేపు పనిష్మెంట్ అయితే తప్పకుండా వస్తుంది. he cannot save himself కదా when evidence is before the public. అంటే ఒకవేళ ఇప్పుడు తను నేను ఆ ఐబొమ్మ చేసే అతని కింద పనిచేస్తున్నాను, నాలాగా చాలా మంది ఉన్నారు కానీ నేను కాదు ఆ మనిషిని అని చెప్తే ఏం చేయగలదు కోర్టు? అది ఇంపర్సనేషన్ కింద ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిగా చూపిస్తున్నారు, నువ్వు కాదన్నప్పుడు నువ్వు ఎట్లా చూపించుకుంటావు అన్నది అతని కోర్టులో నిరూపించుకుంటాడు కదా. వాళ్ళు అడ్వకేట్ అపాయింట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు దే ఆర్ దేర్. ఇప్పుడు కోర్టు ఇట్ విల్ గివ్ అపర్చునిటీ ఫర్ అక్యూజ్డ్ అండ్ ఆల్సో కంప్లైనెంట్కి ఇస్తుంది. ఇద్దరు ఈక్వల్గానే ఉంటారు. సో నీది ఏదైతే ఉన్నదో నువ్వు కోర్టులో చెప్పుకుంటావు కదా. ఇప్పుడైతే నువ్వు నేరారోపణకి గురి అయిన వ్యక్తివి, కానీ నువ్వు ఎప్పుడైతే ఛాలెంజ్ చేసినావో వాళ్ళు పట్టుకునే అంత స్థాయిలో ఉంటే మొత్తం ఈ డేటాలు అన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నీ విధిగా చెప్తున్నావు కదా. దిస్ ఈస్ పబ్లిక్ని థ్రెటనింగ్ చేయడమే కదా. యూ కాంట్ థ్రెటన్. మీడియాలో ఉండి అతను థ్రెటన్ చేయడం అని అంటే అది సబబైన విషయం కాదు. చట్ట ప్రకారం అయితే నువ్వు చేసిన పొరపాట్లన్నీ కూడా అది చట్టాన్ని ఉల్లంఘించిన పొరపాట్లే కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏదన్నా చేస్తే నీ దగ్గర వాళ్ళు చేసే ఇల్లీగల్ పనులున్నా ఏదున్నా నువ్వు కోర్ట్ ఆఫ్ లాకి నువ్వు ప్రొడ్యూస్ చేసి నువ్వు ఒక కంప్లైనెంట్గా ఉండవలసింది ఉండే, కానీ ఇప్పుడు నువ్వే నేరస్తుని కింద మారిపోయినావు కదా. సో దేర్ ఈజ్ పాసిబిలిటీ ఆఫ్ కన్విక్షన్. డెఫినెట్గా ఆయనకు కన్విక్షన్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.